ఊరమ్మ. మా పాప 9:00కల్లా కాలేజీకి వెళ్ళాలని కాలేజీ బస్సు ఎక్కింది. 9:30కల్లా మాకు యాక్సిడెంట్ అయ్యింది. చేతులు బస్సు కిందే ఉండిపోయినాయి, చిత్తుగా నలిగిపోయినాయి. 2 చేతులు తీయాలని అనేపాటికి మాకు భయం వేసింది. మేము అర్ధరాత్రి కాడ ఆంబులెన్స్లో మేము హైదరాబాద్ వచ్చాము. వేరే ఆసుపత్రికి వెళ్తే ముందుత ఆసుపత్రికి వెళ్ళండి, ఆయన మంచిగా చూస్తారు అన్నారు. కానీ నా మనవరాలకి మొత్తం చేతులు నరాలన్నీ కట్ అయిపోయి ఇదయ్యే వాటికి అక్కడ వాళ్ళందరూ కూడా నెత్తురు చిమ్మేసేస్తాను, నీ మనవరాలు 2 చేతులు తీసేస్తారు అని అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. డాక్టర్ గారు అక్కడికి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు బాగవుద్దని వేరే డాక్టర్ గారు చెప్పారు. మేము ఇక్కడికి వచ్చేపాటికల్లా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాయన నా మనవరాలి చేతులు 2 కట్ అయిపోయినాయి అయ్యా, నా మనవరాలి నువ్వే రక్షించయ్యా అని అంటే ఆయన వచ్చి, అమ్మ నీకేం కాదు, నీ మనవరాల్ని నేను ఖచ్చితంగా బతికిస్తాను, బతుకుందనుకోలేదు. చేతి మీద చెయ్యేసి అమ్మ నీకేం కాదమ్మా అన్నారు. ఆపరేషన్ 5 గంటలు చేసి ఆయన చిన్న వయసు అయినా ఆయన ఓపికతో ఆపరేషన్ చేసి నీ మనవరాలను ఇస్తానని అన్నారు. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక దాటలాగా కాదు, ఒక సొంత వాళ్ళలాగా ప్రెజెంట్కి అంత ప్రేమను పంచి నా మనవరాలని ఇలా నా పక్కన కూర్చోబెట్టారంటే వాళ్ళు చిన్న వయసు చేసి ఎత్తి చందం దండం పెట్టను, దేవుడు మట్టికి చల్లగా చూడాలని, ఇలా నా అలాంటి వాళ్ళు చాలా మందిని ఆయన బతికించాలని.